హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హోండా షైన్ 125 బైక్ యొక్క పీక్కు సింపుల్ వైరింగ్ డయాగ్రామ్ పూర్తి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటిగా దిగువ భాగంలో ఉన్న స్టేటర్ రోటర్ ఏసీ జనరేటర్ బైక్ రన్ అవుతుండగా ఏసీ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఏసీ వోల్టేజ్ వైట్ వైర్ ద్వారా రెగ్యులేటర్ రెక్టిఫైయర్కి వెళుతుంది. అక్కడ రెగ్యులేటర్ ఈ ఏసీ వోల్టేజ్ని 12 VDCలో కన్వర్ట్ చేసి బ్యాటరీకి సప్లై చేస్తాడు. బ్యాటరీలో 12 VDC పవర్ బ్యాకప్ ఉంటూ బైక్ ఎలక్ట్రికల్ పార్ట్స్కి చిరకాలం పవర్ ఇస్తుంది. దాంతో హెడ్ లైట్, హార్న్, ఇండికేటర్స్ లాంటివి DC సప్లై ద్వారా పని చేయగలుగుతాయి. ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేయగానే CDI యూనిట్కి పవర్ సప్లై అందుతుంది. CDI కెపాసిటర్ డిశ్చార్జ్ ఇగ్నిషన్ యూనిట్లో TP ట్రిగర్ పల్స్ వైర్ నుంచి పికప్ సిగ్నల్ వస్తుంది. ఇది టైమింగ్ మొత్తం హ్యాండిల్ చేస్తుంది. CDI యూనిట్ HT కాయిల్కు స్పార్క్ టైమింగ్ సిగ్నల్ ఇస్తుంది. HT కాయిల్ హై వోల్టేజ్ని స్పార్క్ ప్లగ్కు పంపుతుంది. స్పార్క్ ప్లగ్ మీద స్పార్క్ వచ్చింది అంటే ఇంజిన్ కంబషన్ స్టార్ట్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. గ్రౌండ్ కలిపిన వెయ్యర్లు బైక్ ఫ్రేమ్కి నెగటివ్ సప్లై ప్రొవైడ్ చేస్తాయి. సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. డయాగ్రామ్ చూసి అబ్జర్వ్ చేయండి. హెడ్ లైట్ కి ఉంది డెడికేటెడ్ గ్రౌండ్, 12 VDC లైన్, CDI యూనిట్ కి 2 సప్లై వైర్స్, ట్రిగర్, గ్రౌండ్, పికప్ సిగ్నల్ వైర్, HT కాయిల్, స్పార్క్ ప్లగ్ బైక్ స్టార్ట్ రన్ కి దోహదపడతాయి. బ్యాటరీ 12 VDC పవర్ అందిస్తుంది. బైక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ పూర్తి ప్రొటెక్షన్ మరియు సపోర్ట్ ఇస్తుంది. బైక్ లో లైటింగ్ లేదా స్టార్ట్ సమస్య వస్తే ఈ వైరింగ్ డయాగ్రామ్ చూసి స్టెప్ బై స్టెప్ కనెక్షన్స్ చెక్ చేయండి. ఈ విధంగా హోండా షైన్ 125 బైక్ యొక్క పరీక్ష వైరింగ్ డయాగ్రామ్ వివరంగా తెలుసుకున్నారు. ఇలాంటి బైక్ రిపేరింగ్, వైరింగ్ డయాగ్రామ్స్ మరియు టెక్నికల్ వీడియోస్ తెలుగులో కావాలంటే TR మెకానిక్ ఇన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.